ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. 5,106 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపును పొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈ ఫలితం తేలింది. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ స్థానాన్ని గెలుచుకుంది, కానీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. గట్టి పోటీ ఇచ్చింది బీఎస్పీకి బీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది. హరికృష్ణ టికెట్ను ఆశించారు. అయితే హరికృష్ణ కాకుండా నరేంద్రకు టికెట్ అక్కడ దక్కడంతో హరికృష్ణ గట్టి పోటీ ఇచ్చారు. పాకిస్తాన్పై ఇండియా గెలిచినట్లే అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. గెలుపును బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థే గెలుచుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంపై అంజిరెడ్డి మాట్లాడారు. అంజిరెడ్డి ఏమన్నారో చూద్దాం. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రులు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేసినటువంటి బీజేపీ అభ్యర్థి చిన్నబాయిల అంజిరెడ్డి విజయకేతనం ఎగరవేస్తూ బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక విజయోత్సవాలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా ఒక హడావుడి మాత్రం కనబడుతుంది. అతనికి సంబంధించినటువంటి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక విక్టరీ సింబల్ చూస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని సంబంధించి మనం గమనిస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా కోలాహలం అయితే కనబడినటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఏంటి సంబంధించి. సో ముందుగా కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు దీనికి సంబంధించి? ఎట్లా చూడొచ్చు? ముందు అన్నారు కదా, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడ్డ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, మరియు కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ అన్న గారికి, మరియు అదేవిధంగా మంత్రులందరికీ, మరియు ఎంపీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, జిల్లా అధ్యక్షులు, 25 ప్రభారులు, మండల అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే అవకాశం కనబడుతుంది. పక్క నెరవేర్చారు. ఓకే, మొత్తానికైతే తనకు సహకరించినటువంటి నిరుద్యోగులు, పట్టభద్రులు అందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ తన కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. గెలిచిన అంజిరెడ్డి RTV మాట్లాడారు. ఆయన గెలుపుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గెలవటానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. బీజేపీ సాధించిన ఈ విజయంపై బండి సంజయ్ కూడా మాట్లాడారు. బండి సంజయ్ మాట్లాడారు, చూద్దాం. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే ఇతర ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా ఒక వార్ ఫుడ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని విజయ డంకా మోగించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అయితే ప్రధానంగా ఎన్నికల ప్రచార సమయంలో మీరు చేసినటువంటి కామెంట్స్, మీరు బీజేపీకి ఓటేస్తే ఇండియన్ క్రికెట్ టీం మద్దతు తెలిపినట్టు, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే పాకిస్తాన్కి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇదేనా అని చెప్పేసి కాంగ్రెస్ PCC ప్రెసిడెంట్ అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అని ఇప్పుడు అనలే, వాళ్ళు అనుకున్నారు అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనాలే, లేదు భారత్, మేమే భారత్ అని చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారత్ టీం అని చెప్పుకునే స్థితిలో కూడా స్థాయిలో కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే భారత్ అని వాడడానికి మేము ఇండియన్స్ అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. పోయి కాంపిటీ ఇచ్చింది. వాళ్ళు ఏమైంది, ప్రజలు ఏం తినిపించారు ఇలా? కాంగ్రెస్ పార్టీ భారత్ అని చెప్పుకుంటారు, వాళ్ళు ఇండియన్స్ అని చెప్పుకుంటారు. మాకేం బాధ, కానీ ఇండియన్స్కి ఓటేస్తాం మేము. ఓటేసారు ఇవాళ ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఎట్లా ఉత్కంఠమైన వాతావరణం ఉంది. ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉత్కంఠమైన వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా టీమ్గా మేము వస్తున్నాం అని మేము అన్నాం, వచ్చినాం. ప్రజలు మాకు ఓటేసారు. ఒక్క దానికోసం కాదు కదా, ఇలా అభివృద్ధి చూసారు, మోడీ గారి యొక్క గొప్పతనాన్ని చూసారు, కార్యకర్తలు చేసిన పోరాట పటిమని చూసారు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏందో స్పష్టమైంది
ఇవన్నీ సంగతి ఇలా గెలుపు సాధ్యమైంది. అంటే 15 మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కీలకమైనటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి హైదరాబాద్, మరొకటి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి మీరు సాధించడం జరిగింది. దీంతో మీకు ఈ ప్రత్యామ్నాయం మీరే, మీకు రావాల్సింది వేరే దక్కింది ఇతరులకి. సరైనటువంటి నిర్ణయం సరైన సమయంలో తెలంగాణ ప్రజలు తీసుకోలేదని గతంలో సైతం రాజకీయ విశ్లేషకులు భావించినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేస్తారు రాబోయే కాలంలో అధికారాన్ని దక్కించుకోవడానికి? ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు గతంలో మై కావు, 2 ఎమ్మెల్సీ స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. కాబట్టి ఈ విజయ పరంపర రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇక్కడ ఉప ఎన్నికలైనా కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టే అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో మార్పును కోరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అది మేధావర్గం కానీ ఇటు పేదలు కానీ. కాబట్టి ఇది అంది వచ్చిన అవకాశం. ఈ మార్పు కోరుకునే వాళ్ళందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ కోటేసి గెలిపించాలి, భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం అని భావించిన తర్వాత ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా కేంద్ర ప్రభుత్వమే నిధులుస్తున్నది, కేంద్ర ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే స్థితి లేదు. కేంద్రం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిధులు డైవర్ట్ చేస్తున్నది, అభివృద్ధికి సహకరిస్తలేదు. ఎప్పుడు కూడా నిత్యం కూడా మోడీ గారిని తిట్టడం, అవమానపరచడం, ఇలా కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీ పోతున్నారు, వస్తున్నారు, కావాలనే పార్టీని బీజేపీని బదనం ఢిల్లీ పోతున్నారు, వస్తున్నారు. కాబట్టి దీన్ని గుర్తించిన ప్రజలు ఇక ఢిల్లీ పోతారు, ఢిల్లీ మొత్తం చేసినాక వీళ్ళేం చేస్తారు అంటే వీళ్ళు ఏం చేయరా, ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేయదా తెలంగాణ రాష్ట్రానికి అని గుర్తించిన ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. కాబట్టి మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. రేపు ఎక్కడ ఎన్నికలు జరిగిన కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక కీలక నేత ఎంపిక కాబోతున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. దానిలో మీ పేరు కూడా ఉన్నది. బండి సంజయ్ రాబోయే కాలంలో జాతీయ స్థాయి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నార్త్ సౌత్ ఇవన్నీ ఏముండేయండి, ఇవాళ ఒక టీం కూర్చొని జాతీయ నాయకత్వం నిర్వహిస్తుంది. అది ఒక టీవీ ఛానల్ వచ్చిన కానీ నాది అంత స్థాయి కాదు, నేను దానికి అర్హునని అనుకుంటలేను. కాబట్టి కేంద్ర నాయకత్వం ఒక మంచి వ్యక్తిని, సత్తా ఉన్నటువంటి వ్యక్తిని జాతీయ అధ్యక్షుని నియమిస్తారు. కాబట్టి ఆ చర్చ మంచిది కాదు. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో అధ్యక్షుని మార్పు అనేది ఒక చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా మీరు రండి మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోండి అని చెప్పి కోరితే ఏం చేస్తారు? నేను అధ్యక్ష పదవి రేసులో లేను, ఉండను కూడా. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈ 3 స్థానాల్లో ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రజా వైఫల్యాన్ని, ప్రజా వ్యతిరేకతను ఎన్నుకోవడం వల్లనే ఈ వైఫల్యాలు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు టీచర్స్ నియోజకవర్గాన్ని కూడా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. RTV నిర్వహించిన ఆన్లైన్ పోల్లో కూడా బీజేపీ విజయాన్ని సాధిస్తుందని ఎక్కువ మంది చెప్పారు. ఆ పోల్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ పోల్ గురించిన వివరాలు కూడా మీకు ఎప్పటికప్పుడు నిన్న అందిస్తూనే వచ్చాం. సో అంజిరెడ్డి విజయాన్ని సాధించడంపై బీజేపీ నేతలు సంబరం చేసుకుంటున్నారు. మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని కూడా మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన విజయాన్ని సాధిస్తారు అని అనుకున్నారు. ఆయన విజయంపై ఆశలు పెట్టుకున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఆయన ఉన్నారు. ఆయనకు చివరి నిమిషంలో నిజానికి టికెట్ వచ్చింది. అక్కడ నుంచి ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ నుంచి టికెట్ను ఆశించారు. కానీ అంజిరెడ్డికి టికెట్ను కేటాయించడంతో ప్రసన్న హరికృష్ణ చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఇటు ఆల్ఫోర్స్ నరేందర్ కూడా ఆయన విజయాన్ని సాధిస్తాను అని అనుకున్నారు. కానీ ఆయన విజయం మాత్రం సాధించలేదు. ముఖ్యమంత్రి అక్కడ 2 చోట్ల సభలు పెట్టారు. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆల్ఫోర్స్ విజయాన్ని సాధించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ స్థానంలో విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఈ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకుంది. కానీ కాంగ్రెస్ విజయాన్ని సాధించలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్ళి ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందు నుంచి కొన్ని ఊహాగానాలు కూడా వినిపించాయి. కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. బీఆర్ఎస్ లోపాయికారిగా ఇక్కడ బీజేపీకి పనిచేస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఓటమి పాలవడంతో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
కన్నీటి పర్యంతమవుతూ వెళుతూ ఉన్నారు. నిజానికి అక్కడ ప్రసన్న హరికృష్ణ ముందు నుంచి వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో. ఆయన టికెట్ను ఆశించారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్ రావడంతో ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి పోటీ చేశారు. బీఎస్పీ అభ్యర్థికి బహిరంగంగా బీఆర్ఎస్ కూడా మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్ ఫోర్స్కి అంజిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు ప్రసన్న హరికృష్ణ. కానీ బీజేపీ అక్కడి నుంచి విజయాన్ని సాధించింది. మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడదాం. ఈరోజు మీరు కూడా ఈ గెలుపుపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని, బీజేపీ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ ఓటమికి కారణం మీరు ఏమని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడతాను. చంద్రశేఖర్, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనకి బీజేపీ శ్రేణుల్లో, బీజేపీ శిబిరంలో సంబరాలు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇప్పటికే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన కన్నీటి పర్యంతం అవుతూ బయటకు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఓటమిని ఏ విధంగా విశ్లేషించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు? రోహిత్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలికి సంబంధించి ముందు నుంచి భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో డబుల్ ధమాకా వచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గంలో సైతం చిన్నమాయిల అంజిరెడ్డి విజయం సాధించిన పట్ల భారతీయ జనతా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమ స్థానాన్ని తాము కాపాడుకుంటామని ముందు నుంచి ధీమాగా ఉన్నారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. అలాగే ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దీంట్లో భాగంగా తమ సీటును తాము గెలిపించుకుంటాము, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు, అనేక కార్యక్రమాలతో ప్రజల ముందుకు వచ్చాం, ప్రజల మన్ననలు చూరగొంటున్నామని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సభల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి తమ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి సూచించడం జరిగింది. దీనిలో ఒక్కసారిగా వారికి నిరాశ నిస్పృహలు ఎదురయ్యాయి. అయినప్పటికీ నువ్వా నేనా అన్నట్టు ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది 3 రోజుల పాటు అందరినీ ఆసక్తికి గురి చేసింది. దీనిలో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరూ కూడా విజయం సాధించలేదు. దీంతో రెండో ప్రాధాన్యతకి వెళ్లారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 4 ఓట్లు అధికంగా ఉన్నాయి బీజేపీ అభ్యర్థి కంటే. అయినప్పటికీ తొలి ప్రాధాన్యతలో 5,000 పైచలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా అంజిరెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డిని విజయం వరించిందని చెప్పుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైతే ఇంకా స్పందించలేదు. దీనిలో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అయితే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చినటువంటి తర్వాత ఒక్కసారిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తాను ఇంతకాలం చేసిన ఎఫర్ట్స్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతర గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తనకి పట్టం కడతారని భావించినప్పటికీ స్వల్ప తేడాతోని తాను ఓటమి చెందానని భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి మనం గమనించాం. దీనిలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఈ అపజయం అనేది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్. కానీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ ఎందుకు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది? పైగా అదే జిల్లాల్లో పిసిసి అధ్యక్షుడి జిల్లా కూడా అక్కడే ఉంది. సో కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2 చోట్ల సభలు నిర్వహించారు. ఎందుకు జరగలేదు? చివరి నిమిషంలో టికెట్ మార్చడమేనా? ప్రసన్న హరికృష్ణ కాకుండా టికెట్ ఆల్ఫోర్స్ నరేందర్కి ఇవ్వడం కాంగ్రెస్ కన్నా దెబ్బతీస్తుంది అనుకోవాలా? రోహిత్, కాంగ్రెస్ పార్టీ స్థానం కొరకి దాని టికెట్ సాధించాలని చాలా మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీనిలో భాగంగా ప్రసన్న హరికృష్ణ ప్రయత్నాలు చేశారు. అలాగే ఎంపీ స్థానం నుంచి పోటీలో దిగి ఓడిపోయినటువంటి వెల్చాల రాజేందర్ రావు ప్రయత్నాలు చేశారు. మరికొంతమంది ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అది సహజమే. దీనిలో భాగంగా అన్ని ఆలోచించిన తర్వాతనే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి డిసైడ్ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు తాము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఇవ్వలేదు. ఆయన